గంపలో దీపం, ఈ అలంకరణ, ఈ సౌండ్, ఈ డ్యాన్స్ ఏంటా అని చూస్తున్నారా? అయితే మేము జాతరకి వెళ్ళామన్నమాట. ఆ జాతర పెద్దగట్టు లింగమంతుని జాతర, అది సూర్యాపేట దగ్గరలో ఉంటుంది. ఆ జాతర, ఆ దేవుడికి మనం ఇలానే అంటే గంపలో 3 దేవుళ్ళని పెట్టుకొని అందులో పూజా సామాన్లు, దీపము మంచిగా గంపను అలంకరించుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఆ తీసుకెళ్ళేది కూడా ఎలా అంటే ఇలా బేర్లు కొట్టడం అనమాట. దీన్ని సౌండ్ చేసి ఇలా చేయడాన్ని బేర్లు అంటారంట. బేర్లు కొట్టి ఆ దేవుడికి గజ్జలు కట్టుకోవడం, ఆ గజ్జల లాగేసుకోవడం, మగవాళ్ళు గజ్జలు లాగేసుకొని డ్యాన్స్ చేయడం, అట్లా వెళ్తూ ఉంటే ఆ దేవుడికి సంబరం అనమాట. వెళ్ళే ముందు ఇలా మనం గడప ముందు నీళ్ళు అరగించి కొబ్బరికాయ కొట్టుకొని బయలుదేరాలన్నమాట దేవుడికి. ఇది మనము ఎక్కడి వరకు అంటే ఎంతసేపు అంటే అంతసేపు ఊరేగింపులాగా చేసుకొని, అంటే పెళ్లి భరత్ లాగా అనుకోండి, ఇంకా పెళ్లి భరత్ లాగా అలా చేసుకొని అలా వెళ్ళాలన్నమాట. ఎవ్వరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరైనా అనమాట అందరూ చేస్తారు. ఇది మ్యాక్సిమం ఎందులో ఏ కమ్యూనిటీలో ఇలా జరుగుతుంది అంటే యాదవ్స్లో మాత్రం ఇలా చేస్తారు. మిగతా వాళ్ళు కూడా వెళ్తారో లేదో తెలియదు, కానీ ఈ జాతర మాత్రం 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. సేమ్ మేడారం జాతర ఎట్లనో సేమ్ అట్లనే జరుగుతుంది ఈ జాతర కూడా. కాకపోతే ఏంటంటే మేడారం జాతర ఉన్న ఇయర్ కాకుండా ఆ తర్వాత ఇయర్ మనకి ఈ జాతర జరుగుతుంది. ఈ లింగమంతుడు స్వామి టెంపుల్ వచ్చేసి కొండపైన ఉంటుంది అనమాట. ఈ కొండ మీదకి వెళ్ళడానికి ఇది మనము దేవుడి దర్శనానికి వెళ్ళే ముందు పులగం వండుకొని, ఆ పులగం అంటే బోనం కుండలో పులగం వండుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఆ బోనం కుండ అవి అంతా దేవుడికి సమర్పించే ముందు మనం దేవుడి గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసుకొని, ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మనం డ్యాన్స్ చేసుకుంటాం, సౌండ్స్ చేసుకుంటాం, అట్లా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే ఓలింగా ఓలింగా అని చెప్పేసి ఆ దేవుడిని స్మరించుకుంటా మనము ప్రదక్షిణలు చేయాలన్నమాట. ప్రదక్షిణలు చేసి తర్వాతకి మనం తీసుకొచ్చిన నైవేద్యం అంతా సమర్పించి, అంటే ఇక్కడున్న లింగమంతుడు అంటే శివుడే అంట. కాకపోతే ఏంటంటే అది శివలింగం కాకుండా అర్ధనాగేశ్వర రూపంలో ఉండే శివుడు అనమాట. అయితే విగ్రహాలు ఉన్నాయన్నమాట. గర్భగుడిలో ఉండే దేవుడి విగ్రహాలు అంటే మూడు దేవతలు ఉన్నారు అందులో. మళ్ళీ తర్వాతకి మనము తీసుకొచ్చిన నైవేద్యం అక్కడక్కడ ఏమేమి దేవుళ్ళు ఉన్నాయో ఆ దేవుళ్ళందరికీ సమర్పించాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం తీసుకొచ్చిన బోనంకి మీద దీపం ఉంటుంది కదా, ఆ దీపము ఆయిల్ ఇక్కడ పెట్టి మొక్కుకోవాలన్నమాట. అంటే బోనంలో ఉండే పులగం కూడా పెట్టి మొక్కుకోవాలి. తర్వాత ఇక్కడ అందరు ఏంటంటే జాతకాలు చెప్పేటప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చాలామంది జాతర అన్నారు ఇంత చిన్నగా మామూలుగా ఉందేంటి అని అనుకోవచ్చు. కాకపోతే మేము ఏంటంటే 1 వీక్ బిఫోరే వెళ్ళినామంట. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుందంట, అసలు మనం నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదంట, మనం దేవుడిని కూడా చక్కగా అసలు చూడలేమంట. అందుకని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక 1 వీక్ బిఫోరే ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడే ఆ జాతరకు కావాల్సినవన్నీ ప్లానింగ్ చేస్తున్నాం అనమాట. అంటే కొండపైన అప్పుడు ఎండ బాగుంది కదా, మాఘమాసంలో ఎండలు స్టార్ట్ అయినాయి కదా, ఆ ఎండ నుంచి భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడానికి అని చెప్పేసి ఏమంటారు వాటిని పందిర్లు వేయడము అవన్నీ చేస్తుండ్రు అనమాట. ఇప్పుడే వర్క్ స్టార్ట్ అయినాయి. ఇది వచ్చేసి పోతురాజు అనమాట. పోతురాజు దగ్గర కూడా మనము కొబ్బరికాయ కొట్టేసి మనం తెచ్చిన పులగం ఇచ్చి ఆడబెట్టి. అయితే మేము వెళ్ళింది మార్నింగ్ 8 o'clock ఆ టైంలో కాబట్టి ఆ వ్యూ అయితే సూపర్ ఉంది. మొత్తం ఫాగ్ ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఆ టైంలో చాలా తక్కువ క్రౌడ్ ఉన్నారు, కానీ మధ్యాహ్నం టైము ఆ టైంలో వచ్చేసరికి ఇంకా క్రౌడ్ పెరుగుతూ ఉందన్నమాట. అయితే మండే రోజే జాతర అనేది జరుగుతుందంట. ఇక్కడ అందరు చుట్టుపక్కల అందరూ జాతకాలు చెప్పేవాళ్ళు. అంటే మళ్ళీ నాకు చాలా పాత రోజులు గుర్తొచ్చినాయి. ఏంటంటే అక్కడ నాటకాలు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ నేను ఇక్కడ ఏంటంటే చిలక జోష్యం చూసిన, చిలక జోష్యం కూడా చెప్పించుకుందాము, సరేలే ఎంత అని అడిగితే 50 rupees అన్నారు. జస్ట్ టైంపాస్కి చెప్పించుకుందాం అని చెప్పేసి చిలక జోష్యం కూడా చెప్పించుకున్నా. ఆ చిలక చాలా తెలివి కలది, ట్రైన్ చేసిండ్రు బాగా. డబ్బులు పెట్టేదాకా కార్డు మాత్రం అసలు తీయలే ఒక కార్డు కూడా. తర్వాత డబ్బులు పెట్టినాక చిలుక బయటకు వచ్చి ఒక కార్డు తీసింది. అట్లా ఫన్గా జరిగింది. ఈ జాతరలో ఒకటి బాధ అనిపించింది ఏంటంటే వాష్రూమ్స్ ఫెసిలిటీస్ లేవన్నమాట, సరిగా లేవు. ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అంటే ఇంకా 1 వీక్ జాతర ఉంది కాబట్టి అది ఇంకా కంప్లీట్ కాలేదనుకుంటా. ఇంకేంటంటే ఇవి చిన్న షాప్స్ కూడా ఇప్పుడే ఓపెన్ అయినాయి, చిన్నగా కొన్ని మాత్రమే ఉన్నాయి, ఇంకా టైం ఉందని చెప్పేసి. ఇది వేరే ఫ్యామిలీ వాళ్ళు దర్శనానికి వెళ్తున్నారనమాట. మీలో ఎంతమంది ఈ జాతరకి వెళ్ళి ఉన్నారో, అంటే మీలో ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.